ప్రైజ్ లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము మార్చి నెల 24వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు కొన్ని మంచి మాటలు తెలియజేస్తున్నాడు. అవి అనగా బైబిల్. ప్రతి ఒక్కరి చేతిలో ఎక్కడికైనా తీసుకువెళ్ళగలిగే ఒక పుస్తకం లాంటి ఈ బైబిల్. దీనికి ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు. ఈ బైబిల్లో ఈ సృష్టి ఎలా మొదలైంది, ఇదే బైబిల్లో ఈ సృష్టిలో జీవరాశులు ఎలా వచ్చాయి, ఈ సృష్టిలో మనం తినే ప్రతి ఒక్క ఫలము ఎలా వచ్చింది, ఈ బైబిల్లో మనము ఎలా పుట్టాము, ఇదే బైబిల్లో మనం ఎలా పెరగాలి, ఎలా నడవాలి, ఎలా చనిపోవాలి, చనిపోయిన తర్వాత ఏ లోకానికి మనం వెళ్తాం, ఆ లోకంలో ఏమేమి ఉంటాయి. ఎంతో అందముగా అద్భుతంగా ఉందని మనం చాలామంది ఈ లోకాన్ని పొగుడుతాం. కానీ దీనికన్నా అమూల్యమైనది, రమ్యమైనది ఈ బైబిల్ ద్వారా మరో లోకం ఉన్నదని ఈ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. ఆ లోకంలో ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. అసలే ఈ బైబిల్ని ఎవరు తయారు చేశారు తెలుసుకుందామా? దేవుడు అనగా ఆదియు అంతము లేనివాడు అని అర్థము. దేవుడు అనగా ఆత్మ. దేవుడు అనగా తండ్రి. దేవుడు అనగా నిత్య శక్తి. దేవుడు అనగా సమస్తమును కలిగించినవాడు. దేవుడు అనగా ఆయనకు అసాధ్యమైనవి ఏదీ లేదు అని. అవును, నిజంగా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏదైనా సాధ్యమే, ఏదైనా జయమే, ఏదైనా ఆయన చిత్తమే నెరవేరుతుంది. ఆయన చిత్తంలో ఈ లోకము నడుస్తుంది. ఆయన చిత్తములో ఆయన మాట చొప్పున ఈ జీవరాశులు, వృక్షములు, మనకు తినే ఫలములు ఇచ్చే చెట్లు, అలాగే మనము ఆయన చిత్తము లేనిదే ఏమీ లేదు. సమస్తమును ఆయన చేతిలోనే ఉన్నాం. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథమైంది, పవిత్ర గ్రంథమైంది. ఇందులో పాపం లేదు, ఇందులో తప్పులు లేవు. ఆ తప్పులు కూడా సరిదిద్దుకునే, అన్ని అర్థము చేసుకునేలా ఈ పరిశుద్ధ గ్రంథమును మనకు దేవుడిచ్చాడు. ప్రైజ్ లార్డ్.